హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 67 చూసే ముందు పార్ట్ 66 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నేను ఏం చేస్తున్నానో నీకు తెలియదు కదా అమ్మా. తెలిస్తే నువ్వు ఖచ్చితంగా వీటిని నాకు ఇచ్చేదానివి కాదు. బట్ నీకు చెప్పేంత టైం లేదు. అయినా చెప్పేది కూడా కాదులే, వీటి అవసరం నాకు లేదు అని నవ్వుకుంటూ ఆ బ్యాంగిల్స్ మళ్ళీ పాకెట్లో పెట్టుకొని లోపలికి వచ్చిన వికాస్ ప్రొఫెసర్ ఆండ్రియన్తో కాసేపు మాట్లాడి కార్ కేసు తీసుకొని బయటకు వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చిన చైత్రను చూడడంతోనే అప్పటి వరకు రాణాతో ఉన్న లక్కీ పరుగున వచ్చి కాళ్ళు చుట్టేశాడు. ఆమ్ తిన్నావా అని అడుగుతూ వాడిని పైకెత్తుకుంది. నీకోసం వెయిట్ చేస్తున్నా అంటూ చైత్ర ఫేస్ హోల్డ్ చేసి, నీకు ఇప్పుడు ఓకేనా, వాంటింగ్స్ తగ్గయ్యా అని నిద్దట్లో వాంతులు చేసుకున్న అమ్మకు ఏదో అయిపోతుందన్న భయంతో బాధపడుతూ అడుగుతున్నాడు వాడు. తగ్గిపోయాయి, నైట్ కొంచెం ఫుడ్ ఎక్కువ తిన్నాను కదా, అందుకే ఇలా జరిగింది. డోంట్ థింక్ అబౌట్ ఇట్ అని నవ్వుతూ లాలనగా చెప్పిన చైత్ర చెంప మీద చిన్నగా కొట్టి, డోంట్ లై మా, నువ్వు నైట్ ఫుడ్ తినలేదని ఆ పెద్ద మనిషి చెప్పాడు, అందుకే నీకు ప్రాబ్లం వచ్చిందని కూడా చెప్పాడు. నీకు మార్నింగ్ డాక్టర్ ఇంజెక్షన్ కూడా వేశాడు. నువ్వు నా గురించి పేషెంట్ అయ్యావు అని బాధగా అంటూ ఉంటే పసివాడికి ఇవన్నీ చెప్పడం అవసరమా అనుకుంటూ రాణ మీద కళ్ళు ఉరిమింది చైత్ర. అబ్బే, ఉరిమినా ఎగిరినా మాకేమీ పట్టదు. గ్రాని వడ్డిస్తుంటే తింటున్న డెవిల్ బాబు చైత్ర పాప కోపానికి కన్ను కొట్టాడు. బుద్ధి లేని పెద్ద మనిషికి అని తిట్టుకుంటూ ఉంది చైత్ర. ఓకే, నవ్ లంచ్ టైం అని ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ, గ్రాండ్ పా కమ్మై బేబీ, ఫస్ట్ తిని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అని అంటే బేబీ అన్నదానికి గిరుక్కున తల తిప్పిన లక్కీ, ఐఎమ్ నాట్ ఏ బేబీ, ఐఎమ్ ఏ బాయ్ అని సీరియస్ అయ్యేసరికి ముద్దుగా ఉన్న బుజ్జిగడి ఉడుకు మొహానికి ఓకే ఓకే సారీ అని చెవులు పట్టుకున్న గ్రాండ్ పా ఎక్స్క్యూజ్కి అందరూ నవ్వేశారు. లంచ్ ఫినిష్ అవ్వగానే ఈవినింగ్ అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఓల్డ్ కపుల్స్తో రాణాను వదిలేసి లక్కీని తీసుకొని రూమ్స్కి వచ్చింది. 2 minutes కన్నా ఇప్పుడే వస్తాను అంటూ రూమ్ డోర్ లాక్ చేసి తన ఫోన్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిన చైత్ర ప్రొఫెసర్ ఆండ్రియన్కి కాల్ చేసి మాట్లాడింది. కాసేపటికి బయటకు వచ్చి లక్కీని నిద్రపుచ్చి వెయిట్ చేస్తున్న తన ఫోన్కి మెసేజ్ రావడంతో బెడ్ దిగింది. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి రాణా ఎక్కడ కనబడకపోయేసరికి నైట్ వేర్లో ఉన్న తను ఫోన్ పాకెట్లో పెట్టుకొని కాటేజ్ రూమ్ దగ్గరగా క్లోజ్ చేసి, ఇప్పుడే వచ్చేస్తాను కన్నా, నేను వచ్చే వరకు నిద్ర లేవకు అని అనుకుంటూ కాటేజ్ సైడ్ నుంచి నిర్మానుష్యంగా ఉన్న రోడ్ వైపు దారి తీసింది. ఆఫ్టర్ 25 minutes చేతులు ఊపుకుంటూ నడుస్తున్న చైత్రకు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చెట్టు కాని నిలబడి కనిపించాడు రాణా. డెవిల్ బాబుని చూడడంతోనే హార్ట్ స్పీడ్ అదుపు తప్పుతూ ఉంటే తనని పట్టి చూస్తున్న రాణా చూపులకు కళ్ళు తిప్పేసి చూడనట్టే వడివడిగా ముందుకు అడుగులేస్తోంది చైత్ర. హే కంగారు, అంత స్పీడ్ వద్దు, కాస్త తగ్గించు అంటూ 2 అడుగుల్లో చైత్ర దగ్గరికి వచ్చిన రాణా తనకి రివర్స్లో తనని చూస్తూ నడుస్తూ, ఏంటే మనుషులను వదిలేసి జంతువుల మీద పడ్డావా? అయినా నువ్వు వెజిటేరియన్ కదా, జంతువులతో నీకు పనేంటి అని వెటకారంగా అడుగుతూ ఉంటే ఆగి మూతి బిగించింది కోపంగా. తన కోపానికి నవ్వుతూ, ఓ నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా అని మళ్ళీ అడిగేసరికి, ఛీ నీకు వేరే ఆలోచన రాదా, ఎప్పుడు ఇదే పిచ్చా అని ఫైర్ అవుతూ, అయినా నా వెంటెందుకు పడుతున్నావు? నీకోసం అక్కడ చాలామంది ఉన్నారు కదా, ఆకులు చుట్టుకున్న ఆడంగులు, వెళ్ళి వాళ్ళతో పులుకు అని పక్కకు తిప్పుకొని పోతూ ఉంటే, దీన్ని జలసీ అంటారు కదా అని నివ్వెరిపోయిన డెవిల్ బాబు, దీనికి నా మీద కూడా జలసీ ఉందా అని నవ్వుకుంటూ తనతోనే నడుస్తూ, మరి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. కడుపులో బాలేదు, అందుకే అలా నేచర్లో వాకింగ్ చేస్తున్నా అని చెప్పి, వెంటనే నీకెందుకు చెప్పాలి అంది. ఓకే ఓకే, నీ నేచర్ నీడ్స్ నాకు చెప్పాల్సిన పని లేదు, అయినా వాటి కోసమే కదా కాటేజ్లో వాష్రూమ్స్ కట్టారు అని అప్పటికే కందగడ్డలా మారిన చైత్ర ఫేస్ చూస్తూ, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మనుషుల మధ్యన అడుగు, అప్పుడే నీ కడుపు బాగుంటుంది. నిన్ను తిని ఏ జంతువు కడుపు పాడు చేసుకోదు అన్నాడు పాపని మరింత ఉడికిస్తూ. నువ్వు ఇంత చెత్తగా ఎలా ఆలోచిస్తావు, ఎలా మాట్లాడతావు, అది నోరా ఇంకేమన్నానా అని ఊగిపోతున్న చైత్ర కోపానికి చిక్కకుండా పరిగెత్తాడు రాణా. అందుకుని కొట్టేయాలన్నంత కసిగా డెవిల్ బాబు వెంట పడింది, కానీ పాపం చైత్ర పాప వల్ల కాలేదు.
ఇక పరిగెత్తలేక ఆగిపోయి చుట్టూ చూసిన చైత్రకు కాస్త దూరంలో కాటేజ్ కనిపించి లక్కీ గుర్తు వచ్చాడు. చిచ్చి, నీ వల్ల నా బుర్ర చెడిపోయింది. ఈ ఒక్కరోజు ఉంటే నీ గోల్ వదిలిపోతుంది, ఆ తర్వాత నా లైఫ్ నాది అని అనుకుంటూ, ఏంటి కంగారు, ఎగరడమే గాని పరిగెత్తవా అని వెక్కిరిస్తున్న రాణా మీద పళ్ళు నూరుతూ, నీలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేసి కాటేజ్కి వెళ్తూ ఉంటే, యాజ్ యూ విష్ బేబీ, ఈవినింగ్ కలుద్దాం అని చెప్పి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు రాణా. చెన్నై 2 డేస్ నుంచి ఎంత చెప్పినా తినకుండా పస్తులున్న అమృత చివరికి అన్కాన్షియస్ అయింది. నాకు లొంగిపోవాల్సి వస్తుందని ఈ విధంగా నన్ను బెదిరిస్తున్నావా అమృత అంటూ పక్కనే ఉన్న బ్రోకర్ గారిని చూడడంతో వాడు లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఫ్లోర్ మీద జీవచ్చవల్లా పడి ఉన్న అమృతను చేతిలోకి తీసుకొని బెడ్ మీదకి చేర్చి లైట్ ఆన్ చేసిన బొంగురు గొంతువాడు ఆ లైటింగ్లో తనని చూస్తూ బెడ్ దగ్గరికి వచ్చాడు. నీరసంగా ఉంది, స్పృహలో కూడా లేదు. గట్టిగా ఏదైనా చేస్తే చచ్చిపోతుంది. అన్నీ తెలిసినా సరే అమృత గుండెలను కప్పి ఉంచుతున్న శారీ పళ్ళుని తీసేసి తన మీదకు చేరాడు. శవంలా మారినా వదిలేలా లేని వాడి పైశాచిక ఫీలింగ్స్కి తన కింద మెత్తగా నలుగుతున్న అందాలను ఫీల్ అవుతూ అమృతను చేతులతో చుట్టేసి కళ్ళు మూసుకున్నాడు. నిన్ను ఇలా ఈ కండిషన్లో నా సొంతం చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అమృత. బట్ నేను ఇలానే వదిలేస్తే చచ్చిపోతావు. నువ్వు చస్తే నాకెవరుంటారు చెప్పు. అందుకే నువ్వు చావకూడదు. అందుకే తనివి తీరా నీలో ఇలా కాసేపు ఉంటాను. నీతో నా మొదటి కలయిక చాలా అందంగా ఊహించుకున్నాను. తల నిండా మల్లెపూలతో తెల్లని చీరలో సిగ్గుపడుతూ వెండి చెంబులో నువ్వు తెచ్చిన పాలు ఇద్దరం చెరిసగం తాగి కోరికల పాన్పు మీద చెమట పట్టే వరకు సెక్స్ చేయాలి. నువ్వు సిగ్గుపడుతూ నన్ను మరింత రెచ్చగొట్టాలి. నేను నిన్ను లాలించాలి, నీ అందాలను పాలించాలి. తెల్లవార్లు నిద్రలేని మన మొదటి రాత్రికి గుర్తుగా నీకు విలువైన బహుమతులు ఇవ్వాలి అంటున్న వాడి కోరికలన్నీ వింటూ ఉంటే అమృత మీద మరొక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకున్నాడని అర్థమవుతోంది. తను ఒక్కొక్క కోరిక చెప్తూ అమృత ఒళ్ళంతా ముద్దులు పెట్టిన బొంగురు గొంతుగాడు అదే పిచ్చి ఆవేశంతో పెదవుల వరకు వచ్చి ఆగి అమృత ఫేస్ చూశాడు. నా ఇలా కాదు, సిగ్గుపడుతూ ఉండగా ముడుచుకుపోతున్న నీ ముద్దు పెదవులను అందుకోవాలి, వీటిలోని తీయదనాన్ని రుచి చూడాలి అని నేరుగా ఇవ్వాల్సిన ముద్దు వేళ్లతో అమృత పెదవుల కద్ది తన మీద నుంచి కిందకి దిగి, ఇప్పటికీ ఇది చాలు అమృత, ఈ మాత్రం దానికే చూడు నాలో తాపం ఎంతలా పెరిగిపోయిందో, నా బాడీ ఎంత హీట్ ఎక్కిపోయిందో అంటూ అమృత చంపలు తట్టి, మీకు నా బాధ వేదన అర్థం కాదు అని అంతలోనే తెచ్చుకున్న కోపం అమృత మీద చూపలేక తనని తానే కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు వాడు. హా, వస్తుంది, నా ప్రేమ నీకు అర్థమయ్యే రోజు వస్తుంది, నీకు తెలుస్తుంది అమృత, నీకు తెలుస్తుంది అంటూ వెకిలిగా నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి తన తాపాన్ని తగ్గించుకొని వచ్చి ఫేస్కి మాస్క్ పిల్లిగడ్డం తగిలించుకొని తలుపులు తీశాడు. ఈలోపు బ్రోకర్ గారు తీసుకొచ్చిన లేడీ డాక్టర్ డోర్స్ ఓపెన్ చేయడంతో లోపలికి వచ్చింది. అమృతను చెక్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పడంతో బ్రోకర్ గడి చంప పగిలి నేలకి ఖర్చుకుపోయాడు. ఇది తప్ప వేరే ఆప్షన్ లేదా మేడం అని 2 చెంపల్ని చేత్తో పట్టుకుని అడిగాడు వాడు. అప్పటికే భయంతో వణికిపోతున్న డాక్టర్, మీరు ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఇస్తారు సార్, కానీ మనిషిని బ్రతికించేది రేపటి మీద ఆశ. అది ఆమెలో లేనప్పుడు నేను ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా మీరు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే అని భయంగానే చెప్పింది. రేపటి మీద ఆశ, అది నీకు కావలసినంత ఇస్తాను అమృత, ఆ తర్వాత నిన్ను నాలో కలిపేసుకుంటాను, నా ఆశలన్నీ తీర్చుకుంటాను, నీతో నా జీవితాన్ని పండించుకుంటాను అని కసిగా అనుకొని బ్రోకర్ గాడికి కళ్ళతోనే చెప్పేసి వెళ్ళాడు. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం, ఎప్పుడు తీసుకువెళ్లాలో సార్ చెప్తారు అని బొంగురు గొంతుగాడు కళ్ళతో చెప్పిన దాని మీనింగ్ డాక్టర్కి చెప్పడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది లేడీ డాక్టర్. స్విట్జర్లాండ్ లక్కీ అడగడంతో క్యాంప్కి రెడీ అవుతుంది చైత్ర. లైట్ క్రీమ్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్ మిక్సింగ్లో ఉన్న 3/4 స్లీవ్లెస్ ఫ్రాక్లో హెయిర్ మొత్తాన్ని సైడ్కి తీసి లూజ్గా అల్లి వదిలేసి చెవులకి సింగిల్ మోతీ ఉన్న ప్లెయిన్ రింగ్స్ పెట్టుకుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్తో ఉన్న అమ్మకి మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాడు లక్కీ. డోర్ ఓపెన్ చేయడమే అమ్మ కొడుకులు చూసిన డెవిల్ బాబు ఒక ఐబ్రో రేస్ చేశాడు సీరియస్ లుక్స్తో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డెవిల్ సార్,
ఏ నైట్ వేర్లోనో ట్రాక్ అండ్ టీషర్ట్లోనో ఉంటారనుకునే ఇద్దరు ఫైర్ క్యాంప్కి ఫైర్ పుట్టించేలా ఉండేసరికి షాక్ అయ్యాడు. బాబు సీరియస్ లుక్స్కి మీరు కొన్న డ్రెస్సే సార్, బాగుందా అని ఉడికిస్తూ ముందుకు వచ్చింది చైత్ర. చాలా బాగుంది అని స్ట్రెస్ చేసి చెప్పిన రాణా షార్ట్ అండ్ స్లీవ్లెస్ టీషర్ట్లో ఉన్న తనని ఓసారి పైనుంచి కిందకు చూసి వెళ్దామా అని అనడంతో ముగ్గురు వెళ్ళారు. ఫైర్ క్యాంప్ దగ్గరికి రాగానే లక్కీకి స్వెటర్ వేసి మంకీ క్యాప్ తగిలించి నీ ఇష్టం అని వదిలేసింది చైత్ర. డ్రింక్స్ పట్టుకురానా అని కవ్విస్తూ అడిగిన డేవిల్ బాబుని కినుకుగా చూసి నాకొద్దు, నువ్వు తాగు, కావాల్సినన్ని అనేసి ఆ నైట్ గర్ల్స్ అండ్ బాయ్స్ని డివైడ్ చేయడంతో గర్ల్స్ సైడ్కి వెళ్ళింది చైత్ర. ఏదో మంచి మాస్టర్ ప్లాన్ మీదే వచ్చిందే దొంగ మొహంది, వాట్ ఈస్ దట్ అని ఆలోచిస్తూనే జెంట్స్ సైడ్కి వచ్చాడు రాణా. ఇచ్చిన టాపిక్ మీద డాన్స్ అండ్ డైలాగ్స్ లేదంటే పార్ట్నర్తో కలిసి పర్ఫార్మెన్స్ చేయాలి. ఆ నైట్ స్పెషల్ థీమ్ అది. కాంప్లిమెంట్స్ తప్ప కండిషన్స్ లేవు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. రాణా చైత్ర ఇద్దరు వాళ్ళ టీమ్స్తో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే లక్కీ అక్కడ లోకల్ పీపుల్స్తో కూర్చున్నాడు. కపుల్ పెర్ఫార్మెన్స్ వచ్చిన ప్రతిసారి లక్కీని తీసుకొచ్చుకోవడం, వాడితో కలిసి ఎగరటం భలే సరదాగా ఉంది వాడికి. 2 hours ఫన్నీగా గడిచిపోయింది. లక్కీ అప్పటికే బాగా ఎగిరి ఎగిరి ఉండడంతో మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే లక్కీని తీసుకుని వచ్చేసింది చైత్ర. డాన్స్ చేయమంటే చెక్కేసిన చైత్ర మీద ఇరిటేట్ అవుతూ ఇంకో ఫారిన్ పిల్లతో 1 గంట ఎగిరి కాటేజ్కి చేరాడు రాణా. అప్పటికే తన ప్లాన్ కోసం పక్కా ప్రిపేర్ అయిన చైత్ర నైట్ వేర్లో షిఫ్ట్ అయ్యి లక్కీని పడుకోబెట్టేసింది. ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రతాప్ వర్మ గారికి మెయిల్ చేస్తుంది. ఇక తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ నైట్తో క్లోజ్ చేస్తూ, ఏంటి కంగారు, పడుకోవడానికి ప్రిపేర్ అయిపోయావా అంటూ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద ల్యాపీతో వర్క్ చేస్తున్న చైత్ర దగ్గరికి వచ్చాడు రాణా. నువ్వు వెళ్ళి టెంట్లో పడుకో అని ఎటువంటి ఆలోచన లేకుండా చెప్పిన చైత్ర ల్యాపీల్లో నుంచి కళ్ళు కూడా తిప్పలేదు. చాలా సీరియస్గా అండ్ స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంది. ఏంటి కంగారు, నన్ను ఇమిటేట్ చేస్తున్నావా అంటూ ల్యాపీ క్లోజ్ చేసి తన ఒడిలో తలపెట్టి పడుకున్నాడు రాణా. ఒక చేత్తో తొడ కింద నుంచి చుట్టేసి సెకండ్ లెగ్ మీద తలపెట్టిన రాణాతో నాకు వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకుండా టెంట్లోకి వెళ్ళి పడుకో అని ఇరిటేట్ అవుతున్న చైత్ర మెడ చుట్టి దగ్గరకు లాగి ఇద్దరు పెదవులు కడిపాడు. డౌన్ సైడ్ ఉండడం వల్ల చైత్ర ఫోర్స్ మేనేజ్ చేయలేకపోయాడు. రాణా హెడ్ పట్టుకుని కిందకి పుష్ చేస్తూ కిస్ బ్రేక్ చేసిన చైత్ర, ఇంకోసారి నన్ను కిస్ చేశామంటే ఊరుకొని చెప్తున్నా అని సీరియస్గా ఆర్డర్ పాస్ చేసింది. టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే బేబీ, మర్చిపోయావా అని కైపు నిండిన కళ్ళతో మత్తుగా గుర్తు చేసేసరికి పాప గుండెల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే ఏంటి అని అరువు తెచ్చుకున్న ధైర్యంతో బెదురుగానే అడుగుతున్న చైత్ర నడుము చుట్టేసి నీతో ఉండాలనుంది చైత్ర అన్నాడు ఆనెస్ట్గా, తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ. లోతుగా ఏదో వెతుకుతున్నట్టుగా ఆర్తిగా చూస్తున్న రాణ కళ్ళతో కలిసిన తన కళ్ళను వెంటనే పక్కకు తిప్పేసింది. పచ్చిగా అడుగుతున్నా, నీ మొగుడిగా ఒక్క ఛాన్స్ ఇవ్వవే అంటూ టీషర్ట్ లోపల తల దూర్చి తన ఫేవరెట్ స్పాట్ నడుము వంపు కిందున్న కంది పద్దంత పుట్టుమచ్చ మీద కసుక్కున పళ్ళు దించాడు. నొప్పికి అరిచే లోపలే నోరు నొక్కేసి బెడ్ మీదకి బెండ్ చేసిన చైత్రపైకి చేరిపోయిన రాణా బాడీ వెయిట్ మొత్తం తన మీద పడేశాడు. ఊపిరికి కష్టంగా ఉండి కింద నలిపేసి చంపేద్దామని ఫిక్స్ అయ్యావా అంది ముక్కుతో మూలుగుతూ. నా హైట్ సూపర్ అన్నావు, మరి నా వెయిట్ మొయ్యలేవా అంటూ చైత్ర చెవి తమ్మని పంటి మధ్యన బిగించాడు. అవును సూపర్, ఎగ్జాక్ట్గా తాటి చెట్టులా అని వెక్కిరింపుగా చెప్పి మోయలేకపోతున్నాను, ముందు కిందకి దిగు అంది బ్రీత్ చేయడానికి కష్టపడుతూ. ఇబ్బంది పడుతున్న చైత్ర మీద బాడీ వెయిట్ తగ్గించిన రాణా ఒక్క హ్యాండ్తో బాడీ బ్యాలెన్స్ చేస్తూ సెకండ్ హ్యాండ్తో తన బుగ్గలు పట్టుకొని హెడ్ స్ట్రైట్గా పెట్టి కళ్ళలోకి చూస్తూ ఒక్కటి అడుగుతాను చెప్పవే, నా మీద నీ ఒరిజినల్ ఫీలింగ్ ఏదైతే ఉందో అదే ఓపెన్గా చెప్పు. ఫస్ట్ డే నా ఛాంబర్లో నన్ను చూసిన నీ కళ్ళలో నాకు అబద్ధం కనపడలేదు, అది నిజమా కాదా? ఎలా కనిపిస్తా నీ కంటికి నేను అని అడిగాడు. జెన్యూన్ ఫీలింగ్ తెలుసుకోవాలి అనుకుంటున్న రాణా ఇంటెన్సిటీ ఒక్క క్షణం చైత్రను ఆలోచనలో పడేసిన కళ్ళు పక్కకు తిప్పేసి, మగాడిలా కనిపిస్తావు, బట్ మగాడంటే కనిపించడం కాదు చూపించడం, అది నీతో ఉండే వాళ్ళకే తెలుస్తుంది, నాకు తెలీదు అని వెగటుగా చెప్పి
లే నా మీద నుంచి, నీ వల్ల నా గుండె ఆగిపోయేలా ఉంది అని రాణాను తోస్తూ ఉంటే చైత్ర ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తన మీద నుంచే కాదు బెడ్ కూడా దిగేశాడు. ఎప్పుడూ లేనిది డెవిల్ బాబు అలా అడగడం చైత్రకు ఏదోలా ఉంది. స్లోగా లేచి కూర్చుంటూ తననే చూస్తూ ఉంది. నన్ను పొమ్మన్న నువ్వే ఒకరోజు డెఫినెట్గా రమ్మంటావు, అప్పుడు చెప్తా నీ పని అని అంటూ ఉంటే డెవిల్ సార్ ఉడుకుకి వీడు మారడు అని లైట్ తీసుకుంది చైత్ర. ఫుడ్ తెస్తాను, ఇద్దరం తిందాం అని వెళ్తూ ఉంటే నాకు పొట్ట బాలేదు, నేను పాలు తెచ్చుకున్నాను, నువ్వు తినేసేయి. సైడ్ టీపాయ్ మీదున్న పాల గ్లాస్ తీసుకుంటూ ఈవినింగ్ వాక్ పనిచేయలేదా అన్న బాబు వెటకారానికి గుర్రుగా చూసింది. ఏంటి ఆ చూపు, నువ్వు చెప్పిందేగా అని కౌంటర్ వేసి యూ హ్యావ్ టు వీట్, అస్సలే మోయలేక చస్తున్నావు అని కామెంట్ చేస్తూ ఉంటే నిన్ను మోయాల్సిన అవసరం నాకు లేదు అండ్ నాకు ఫుడ్ వద్దు అని మొండిగా అంటున్న చైత్ర చేతిలో నుండి పాల గ్లాస్ తీసుకొని 110% నువ్వే నన్ను మోయాలి, ఇది ఫిక్స్ అయిపో అంటూ ఆ పాలు రాణ తాగేశాడు. ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్న చైత్ర కళ్ళలో ఆనందం సన్నగా మెరుస్తూ ఉంటే బెడ్ దిగి ఇయర్ మాస్క్ తీసుకొని లక్కీ చెవులకి పెట్టింది, ఎటువంటి సౌండ్స్ వాడిని డిస్టర్బ్ చేయకుండా. ఇప్పుడు అవెందుకు, రూమ్ టెంపరేచర్ నార్మల్గా ఉందిగా అని అడుగుతున్న రాణా ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిఫ్గా నిలబడిన చైత్ర కళ్ళలో ఒక రకమైన ఉద్వేగం, సాధించాను అన్న తృప్తి. తన ఫేస్లోని భావాలు చదువుతూ పాల గ్లాసు వైపు చూసిన రాణా కళ్ళు చిన్నవయ్యాయి. అవి చల్లదనం కోసం కాదు, ఇప్పుడు నువ్వు పెట్టబోయే చావు కేకలు నా కొడుకును డిస్టర్బ్ చేయకుండా పెట్టాను అంది చైత్ర. చావు కేకలా అంటూ కన్ఫ్యూజన్తో కళ్ళు చిట్లించాడు. అవును, ఇప్పుడు నువ్వు తాగిన పాలు నిన్ను చంపబోతున్నాయి. చస్తు నువ్వు అరిచే అరుపులు నేను వినాలి, నా కళ్ళతో చూడాలి అని ఉద్వేగంగా చెప్తున్న చైత్రను ఇంకా అర్థం కానట్టే చూస్తూ పాయిజన్ ఏంటి అన్నాడు, నిజం తెలిసినా తెలియనట్టే. కన్ఫ్యూజ్డ్గా ఉందా సార్ అని పూర్తి ఆనందంతో నవ్వుతున్న చైత్రను భయపెడుతున్నావా, నా పేరేంటో తెలుసుగా, డెవిల్, ట్రై చేయకు, నీ ప్రాంక్ నా దగ్గర వర్కౌట్ అవ్వదు అని సన్నటి నవ్వుతో సీరియస్గా చెప్పాడు రాణా. నువ్వు డెవిల్ అయితే నేను డెత్ని, ఈ డెవిల్కి డెడ్ లైన్ ఫిక్స్ చేసిన డెత్ని. నేను కడుపు బాలేక వాకింగ్కి వెళ్ళాను అనుకున్నావా, నో, నిన్ను పైకి పంపించే పాయిజన్ తేవడానికి వెళ్ళాను. ఆ పాలు నా కోసం తేలేదు, నీ కోసమే తెచ్చాను. నన్ను గెలవాలి, సాధించాలి అన్న నీ ఆరాటం, ఆత్రమే నాకు హెల్ప్ అయింది అని చెప్తూ ఉంటే రాణా ఫేస్లో రంగులు మారిపోయాయి. అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడు సీరియస్గా మారుతూ ఏం ప్లాన్ చేశావు, నన్ను చంపి ఏం సాధించాలనుకుంటున్నావు, నా ఆస్తి కోసమా, నా ఫ్యాక్టరీస్ కోసమా, లేక నా టార్చర్ పడలేక చేస్తున్నావా, ఇంకా కాకపోతే నిన్ను లాక్ చేశానని కోపంతో చేస్తున్నావా అని అడిగాడు. చాలా గ్రేట్గా ఆలోచిస్తున్నావు మిస్టర్ డెవిల్, నువ్వు ఇంత క్లెవర్గా ఆలోచిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతున్న చైత్రను స్టాప్ లాఫింగ్, సే ద ట్రూత్ అని గర్జించాడు రాణా. మరి ఇప్పుడు చైత్ర రాణాతో ఏం చెప్తుంది, రాణా పరిస్థితి ఏం కానుంది, ఇప్పుడు రాణాని సేవ్ చేసేదెవరు? అక్కడ అమృత, ఇక్కడ రాణా, చావు బ్రతుకుల మధ్య కొట్టుకోవడానికి అసలు కారణం ఎవరు? ఈ విషయం తెలిస్తే ప్రతాప్ వర్మ పరిస్థితి ఏమిటి? తన తండ్రి వస్తాడు అని చెప్పిన చైత్ర రాణాను ఎందుకు చంపాలనుకుంది? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.